ఫ్రెండ్స్ ఈరోజు అయితే మీకోసం ఒక వీడియో చేశాను. ఏంటంటే రేసు గుర్రంలోకెళ్ళి ఒక బీజీఎం తీసుకొని అయితే చేశాను. చాలా ట్రెండింగ్ ఉంది ఆ బీజీఎం అందుకే చేశాను. ఇప్పుడైతే మన డెమో వీడియో చూద్దాం. ఇప్పుడైతే మీరు ఫుల్ డెమో వీడియో చూశారు కదా, మీకు మొత్తం మీకు అంతా సౌండ్ మీట్లో అనిపిస్తుంది అనుకో నా ఇన్స్టాగ్రామ్ మొబైల్కి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు అర్థమైతే అంతే చాలు. ఏంటంటే మీకు డెమో వీడియో అర్థమైతేనే మీరు వీడియో చేసుకోగలుగుతారు కదా. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తలు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు చిన్న సపోర్ట్ చేయండి. డెమో వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయినా ఫ్రెండ్స్ కొంచెం లైక్ అయినా చేయండి. మీకు లైక్ చేయట్లేదు, అది నాకు బాధ, అందుకే చెప్తున్నాను. ఇదని మీరు లైక్ చేస్తేనే కదా నేను ఎంకరేజ్ అవుతున్నాను, అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, కొంచెం ఎంకరేజ్ చేయండి నన్ను. ఇంకోటి చెప్పాలి, ఏదంటే నేను XML ఫైల్ ఇస్తాను, ఫుల్ ప్రాజెక్ట్ కూడా ఇస్తాను. అది వస్తారో రాదో తెలియదు ఫ్రెండ్స్, అందుకే ఫుల్ ప్రాజెక్ట్ మీకు కన్ఫర్మ్గా ఇస్తున్నాను నేను. మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇది సాంగ్ డిలీట్ అవుతాయి, మనకి ఇవన్నీ మ్యూట్ అయిపోతాయి. మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ 4 గ్రూప్స్ అయితే ఉంటాయి కదా, 4 గ్రూప్స్ ఏం చేస్తారంటే ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేయండి. ఎవరిది యాడ్ చేస్తారా, హీరోదా చూసుకోండి మీరు. నేను శాంపుల్గా ప్రభాస్ సార్ అల్లు సార్ యాడ్ చేశాను కదా. ఇట్లా కొంచెం ఫోటోనే అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా, కొంచెం ఇట్లా జూమ్ తగ్గింది మళ్ళీ తగ్గేది ఫ్రెండ్స్, మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోతుంది ఫోటో. కొంచెం చూసుకోండి, అది కొంచెం మంచిగా వచ్చేటట్టు ఫోటో, అర్థమైనా? ఇట్లా కొంచెం ఫోటో మనం బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇట్లా మొత్తం ఫుల్ ఫోటో అయితే మనకి అట్లా వస్తుంది, అట్లా పెట్టండి. ఇక్కడ కూడా ఒక ఫోటోస్ ఒక 10 ఏమో ఉన్నాయి, 10 ఇట్లనే ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీరు ఎవరు ఫోటో యాడ్ చేయాలనుకుంటారో చూడండి. ఇక్కడ పైన ప్లస్ కనబడుతుందా, ఇవి యాడ్ చేస్తే యాడ్ అయిపోతాయి. ఫోటో క్లియర్గా చెప్పమన్నారు, అందుకే చెప్తున్నాను. ఫోటో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక లేకపోతే 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా కనబడుతుందా, ఇట్లా క్లిక్ చేసానుకో ఫోటో ఫుల్ అయితే వచ్చేస్తుంది. ఇట్లా అన్ని ఫోటోస్ అయితే మీరు 1 by 1 యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు అర్థం. అట్లా లేకపోతే మీకు ఫస్ట్ ఇట్లా చూసుకోండి, కీఫ్రేమ్ ఉందా లేదా, యూజ్ చేయలే, ఫోటో ఒకటి యాడ్ చేసుకొని చెప్తాను, ఒకటి చూపిస్తాను. ఒక ఫోటో యాడ్ చేసుకోండి, ఇక్కడ ఒకటి ఇట్లా యాడ్ చేసుకున్నాక ఫుల్ ఇట్లా ఫోటో జరుపుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఇది క్లిక్ చేసి ఇప్పుడు ఎడిట్ ఫోటో ఉంది కదా, ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, కాపీ చేసుకోండి, కాపీ ఎఫెక్ట్స్, దీనికి పేస్ట్ చేయండి, అయిపోతుంది. ఇట్లా వచ్చేస్తుంది అంతే ఫ్రెండ్స్. మీకు ఇది కొంచెం పెట్టలేకపోతే కొంచెం కీఫ్రేమ్ పెట్టుకోండి. స్టార్టింగ్ ఒక కీఫ్రేమ్, కొంచెం జరిపి ఒక కీఫ్రేమ్. స్టార్టింగ్ కీఫ్రేమ్ని ఏం చేస్తారంటే ఇక్కడ జెడ్ వాల్యూ కొంచెం పెంచుకోండి, మైనస్ చేయాలి. ఎంత అంటే ఒక 1533 పెట్టుకోండి, లేకపోతే 1500 పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చిందా మనకి, ఇట్లా వస్తుంది. ఇట్లా పెట్టుకోండి అన్ని 1 by మీకు ఒప్పుకుంటేనే ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫేమ్ పెట్టుకోండి, లేకపోతే ఏమొద్దు, అంతే లేదు. ఇట్లనే యాడ్ చేసుకోండి, అట్లనే యాడ్ చేసుకోండి. మీకు అర్థమైతే అంతే చాలు. అర్థమైందా? మీకు అర్థమైతే అంతే చాలు ఫ్రెండ్స్. అర్థమైతే చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడైతే మీకు నచ్చిన కాలేజీలో ఎక్స్పోర్ట్ చేసుకొని ఇంకా వాడితే మళ్ళీ కలుద్దాం. జై హింద్.